మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను. భార్య కూతుళ్ళు కోడళ్లతో రాజకీయ ఆరగ్రేటం చేయించేందుకు ప్లాన్. నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు. 33% రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ. శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు. రాజకీయం అంటే ఇప్పుడు ఈ ధనవంతుల కోడన్లు, ఓసీల కోడన్లు, ఓసీల బిడ్డలు, ఓసీల భార్యలేనా ఏంది మరి? మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ మహిళలు కూడా రాజకీయంలోకి రావాలి, వస్తే బాగుంటుంది. ఇక మల్లారెడ్డి గారి కోడలు, బట్టి గారి సంబంధించిన మహిళ, ఈమె కొండ సురేఖ గారి కూతురు. మొత్తానికి ఇప్పుడు 179 సీట్లు పెరిగితే అసెంబ్లీ 33% టికెట్లు మహిళలకి ఇవ్వాలని అంటున్నారు కదా. 33% టికెట్లు మహిళలకంటే 59-60 స్థానాల వరకు వస్తాయి. ఈ 60 స్థానాల్లో ఇప్పుడు పోటీ పడే మహిళలు కావాలి. సరే, ఇప్పుడు ధనవంతులు అంటే వాళ్ళ కోడళ్ళను, వాళ్ళ భార్యలను, వాళ్ళ బిడ్డలను ప్రోత్సహిస్తారు. మరి అణగారిన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎట్లా రావాలి? వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి కదా. మరి మహిళా సాధికారత అంటే ధనవంతులు లేదా ఓసీలకు సంబంధించిన మహిళలు అసెంబ్లీలో, చట్టసభల్లో ఉంటే మహిళా సాధికారత కాదు. టోటల్ సమాజంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీలంతా కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు వచ్చిందంటే 59 సీట్లు వచ్చిందనుకో. ఈ 59 సీట్లలో కూడా 40 టికెట్లు, ఈ 60 సీట్లలో 40 టికెట్లు మళ్ళీ ఎస్సీ, బీసీ, ఎస్టీలకు సంబంధించిన మహిళలకు ఇస్తే అది మహిళా సాధికారత అంటాం. లేదు, ఈ 60 సీట్లకు 59 సీట్లకు 59 సీట్లు ఓసీ మహిళలు తీసుకుపోయినారు అనుకో, ఇక నీ మహిళా సాధికారత ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మరి ఇది ఇప్పుడు వీళ్ళ ఫోటోలు వేసి చాలా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే వీళ్ళే ఇక లీడర్లు అనే కాడికి తీసుకొచ్చిండు. ఏ సామాన్య బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన మహిళల ఫోటోలు అయితే వేయలేదు. అంటే ఇట్లా ఇట్లా రుద్దుతారు జనాల మీద, ఇట్లా బలవంతంగా రుద్ది వీళ్ళే మా నాయకులని చెప్పించే ప్రయత్నం చేస్తారన్నట్టు. వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తాను ఇప్పటికించాలి. మహిళలు, సామాన్య మహిళలు, ఈ యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు కదా, ఎస్సీ, బీసీ, ఎస్టీల్లో, రాజకీయంగా మీరు ముందుకు రాండి. రాజకీయంగా ముందుకు వచ్చి అవకాశాలు సంపాదించుకొని చట్టసభల్లో మీ కులాల గురించి గొంతు ఎత్తండి. ఎందుకంటే సమాజంలో అణగారిపోయిన వర్గాలుగా ఉన్న వాళ్ళు మీ కులాల తరపున గొంతెత్తండి, మహిళల తరపున కూడా మీరు గొంతెత్తండి. మీకు మంచి అద్భుతమైన అవకాశం ఇది. 60 సీట్లు మహిళలకే వచ్చే అవకాశం ఉన్నది. మరి మహిళలు దొరకకపోతే ఆగమైపోతాయి సీట్లు. మళ్ళీ అక్కడ కూడా పురుషులే పోటీ చేసే అవకాశం ఉంటుంది.